ఏమా తెలుగు విగ్రహము? చేపల వెంకట్, ఎవరా మహానుభావుడు? మీ మీనాలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే. తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ ఏ గ్రహాలను శాసించగలరు, ఏ ఏ పురాణాలను పఠించారు, ఏ ఏ వేదాలను అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు, ఆ చదువు ఆ. మీకు అవసరం కదా? అవును. చూడండి బాపురి, ఆ. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఆ. ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఆ. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఆ. ఎంబీఎస్ అవుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుండాలు అవుతారు, డెకాయిట్లు అవుతారు. థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఆ. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు. పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఆహాహా. ఓహో. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం! మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. ఓహో. అబ్బో అబ్బో అబ్బో. రారా పద. ఎందుకైనా మంచిది మనోడందని వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే డాడ్. నైస్ చికెన్ పీస్, సెక్సీ లెగ్. వావ్! తెలుగు పప్పు, తెలుగు వంకాయ, తెలుగు పులిహార, తెలుగు గోంగూర. ఒరే, ఇంత బాగా వంట చేసిన ఆ దేవత ఎవర్రా? యాన్ సత్యమేనన్. ఈ వంటంతా చేసింది నేను వేళ్ళు. ఆయన గ్రహరాజు గారు. యశజ్ఞాన దయాసింధు. ఆయన ఉపగ్రహరాజు. ఎంత అందమైన తెలుగు పేర్లో కదా కుచల కుమారి. గ్రహరాజు గారు, మీ పెళ్ళైందా? అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎందుకీ బ్రహ్మచర్యం? ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచులర్ గానే ప్రయత్నించాలి. పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా, టీవీ ఛానల్ కూడా మార్చలేవు. డాడ్, వాట్ ఇస్ అస్కలిత? అస్కలిత అంటే లోపల నుంచి బాగా అగ్నిపర్వతాలు పైకి వచ్చేటప్పుడు మంచు పర్వతంతో దాన్ని తొక్కేయటం అస్కలిత అంటారు. ఎంత గొప్పవాడో కదమ్మా. మీరు అస్కలితమేనా? నువ్వు మాట్లాడుకుంటూ ఏదో వాగుడు. నాకు పెళ్ళయింది. ఓహో, పెళ్ళయిందమ్మా. భర్త ఎవరు? ఈయన. ఆ? అదేంటి అస్కలిత అనేది చెప్పాడు కదా. ఈయనంతా హైట్ ఉంటారు. ఫారిన్ లో టూరిస్ట్ గైడ్. ఓహో, గైడా? ఇంత హైట్ ఉంటారని చెప్పాలనుకున్నారా? చూసావమ్మా, భర్త విదేశాల్లో ఉన్న నలగని పువ్వులా ఉంది. అది భారత స్త్రీ నిగ్రహం అంటే. అదే విదేశాల్లో అయితే తినేవతలు పడేసేవాళ్ళు. ఫారెన్ లో అందరు ఇలాగే ఉంటారని నీకు ఎవరైనా చెప్పారా? ఈడెవడు కూర్చుంటే కూడా 6 feet ఉన్నాడు. గ్యాంబ్లర్ గోపి. ఓహో, నువ్వేనా గ్యాంబ్లర్ గోపివి? మా బావతో ప్యాకెట్ ఆడి ఓడించి నెగ్గినోడి నువ్వేనా? నువ్వు నాతో ఆడి ఏంటి? వేలు పట్టుకుంటావేంటి? అతనికి వేలు చూపించడం వలన 5 వేళ్లకు బదులుగా 4 ఉంటాయి. 4 ఉంటాయి. 5వది ఏమవుద్ది? థ్యాంక్ యూ సార్, నన్ను కాపాడారు. బాపురే బాపురే, టెన్షన్ పడక. లఘుశంకు గురుశంకు వీళ్ళు తెచ్చుకురా. లఘుశంక గురుశంక అంటే ఏంటి సార్? తెలుగుని వగుతావు కదరా. కవికి పండితుడికి తేడా తెలియని అజ్ఞాని. లఘుశంక అంటే ఇది, గురుశంక అంటే ఇది. ఓహో, షో. ఒక్కసారైనా వీడిని నేను ఓడించాలి. హలో, నువ్వా? నంబర్ మార్చాను, నెట్వర్క్ మార్చాను, అయినా పట్టుకున్నావా? ఎక్కడున్నావే తింగరదానా? వచ్చేసావా? ఎక్కడా? ఎవరు దోస్త్? నా మరదల దోస్త్. వరదల? మరి వరదలు వచ్చినట్టు అంత ఫీల్ అవుతావేంది? అది మరదల కాదు, చీరగట్టిన సునామీ. అన్నప్రాసన రోజున ఏది పట్టుకోకుండా నన్ను పట్టుకుంది. ఆ రోజు పట్టుకుంది, ఈ రోజు వదలట్లా. ఆ సునామీ సుందర వయసు ఎంతో? 25. నాన 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 నాన. మోహిని 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 మోహిని. ఏమి అందం, ఏమి చందం! నా బంగారు తల్లే.
తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. కాదు కాదు, ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళ ఉంది. దీన్ని అలాగైనా గెలిచి అలానుంది. వర్షంలో తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టంగా ఉంది. ఒరేయ్, అమ్మాయి కనపడితే చాలు ఓహో ఓహో అని శివాలెత్తిపోతారు దరిద్రులు. ఏంటే రావద్దు రావద్దంటే ఎందుకు వచ్చావు? పో బావా, నీ మీద నాకు ప్రేమ రోజు రోజుకి వరల్డ్ బ్యాంక్ అప్పులా పెరిగిపోతూ ఉంటే నీకు మాత్రం నా మీద ప్రేమ రోజు రోజుకి డాలర్ ముందు రూపాయిలా పడిపోతూ ఉంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా. సారీ అండి, మీకు తగిలినట్టుంది. అయినా మా బావ లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు. నేను చచ్చిపోతాను. నువ్వెక్కడికి పో, మీ బావ నేను ఒప్పిస్తానమ్మా, నేను ఒప్పిస్తాను. దోస్త్, నీ మరదలు ఇక్కడే ఉంటుంది అంతే. రేయ్, అమ్మికి గది చూపించండి, వెళ్ళండి. ఆ గదిలో ఈ గదిలో ఎందుకులే బావా, నా కుచల్ కుమార్ గదిలోనే ఉంటుంది. బంగారు తల్లి రా. వెళ్ళు. రా, ఇరువేసిన చెట్టులా పెరిగావమ్మా. ఆహాహా. మావా ఇదేవత్తి. అంత చిరాకెందుకురా, మన గ్యాంబ్లర్ గోపి మరదలు. నమస్కారం అండి. నమస్కారం. అమ్మా కుచల్ కుమారి, కుచల్ కుమారి. చూడమ్మా, ఈ బంగారు తల్లి నీ రూమ్ లో ఉంటుంది. జస్ట్ లైక్ వెనిలా ఐస్. అవునమ్మా, నా నువ్వు కూతురు. కూడా చాలా బాగున్నావు. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి నీ రూమ్ లోనే ఉంటుందమ్మా. ఈ తెలుగు తల్లిని తీసుకెళ్ళమ్మా. బాపురే గారు, వాణ్ణి వాడా అదే ఈ అమ్మాయిని మీ అమ్మాయి రూమ్ లో ఉంచొద్దు. ఏంటమ్మా, ఏంటి చెప్పేది? ప్రతి వాళ్ళు ఏదో సలహా ఇస్తారేంటి? వద్దు. ఆహా, ఊరుకోబాయ్. లేదు, లేదు. వద్దు. బాబ్రే గారు అంటే ఈ అమ్మాయికి నిద్రపోయేటప్పుడు పక్కన వాళ్ళ పైన కాల్ చేసి అలవాటు ఉందండి. అయితే ఏంటండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద కాలేస్తుంది, ఈ అమ్మాయి ఆ అమ్మాయి మీద కాలేస్తుంది. ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు కాలేసుకుంటే వాట్ ఇస్ రాంగ్? ఓ, బాబ్రే గారు నేను చెప్పావు గానీ నువ్వు పదమ్మా. బాపురే 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 ఏంటే స్పీడ్ బ్రేకర్ లాగా. 2 కత్తులు ఒక వరలో ఉండకూడదు. 2 కొప్పులు ఒకే బెడ్రూమ్ లో ఉండకూడదు. నా మాట విను. ఓహోహోహో, చాలా గొప్పగా చెబుతున్నాడా. రాసుకోండి రాసుకోండి. 2 కత్తులు 2 వరలు ఏంటయ్యా, 2 సిమ్ కార్డులు ఒక సెల్ లో పెట్టుకుని యూజ్ చేస్తున్న రోజులు. ప్రతివాడు సలహా ఇచ్చాడే. నీ కూతురు కొంప మునుగుతుంది, జాగ్రత్త. అమ్మా తెలుగు తల్లి, మా అమ్మాయిని దగ్గర పెట్టుకుని తెలుగుతనం అంటే ఏంటో నేర్పించమ్మా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురిపా నా వల్ల కాదనా. కొట్టండ్రా. మోయిని పటాయించడానికే మమ్మల్ని చంపుతున్నాడా? ముగ్గు బాగుంది. థ్యాంక్ యూ. మీ మజిల్స్ కూడా చాలా బాగున్నాయి. పొద్దున్న నిద్ర లేపావేంటి డాడ్? నిద్ర లేపింది నిన్ను కాదే, నిద్రపోతున్న మన సంప్రదాయాల్ని ఆ మోహిని ఎలా నిద్ర లేపుతుందో చూడు. ఆ భక్తి చూడు, ఆ ముగ్గులు చూడు. ఆ పిల్లర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది డాడ్? అది తులసుకోవటమ్మా, దండం పెట్టుకో. ఓకే, యు మీన్ ఫోర్ట్? ఫోర్ట్ కాదే, నా కర్మ కర్మ కర్మ. పద లోపలికి నడు. బాయ్. నేర్చుకోవే, నేర్చుకో. తెలుగుతనం ఎలా ఉండాలో నేర్చుకోవే. ఏంటమ్మా ఈ రోజు విశేషం? ఈ రోజు గురువారం కదండి, ఆడవారికి గురువారం అంటే గురు పౌర్ణమి లాగా. ఇవాళ శుక్రవారం కదమ్మా. శుక్రవారం కూడా శ్రావణ శుక్రవారం అండి ప్రతి ఆడదానికి. అందుకే తలంటుకుని స్నానం చేశా. చాలా సంతోషం అమ్మా. టబ్బులో గబ్బు నీళ్ళతో స్నానం చేస్తే దీన్ని కూడా తీసుకెళ్లి శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించమ్మా. వాట్ ఇస్ అభ్యంగన స్నానం డాడ్? ఇదొకటి. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒళ్ళంతా పసుపు రాసి తలారా తలంటు స్నానం చేయించడాన్ని అభ్యంగన స్నానం అంటారమ్మా. ఆ, ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. నాకు అభ్యంగన స్నానం చేయించవా? నా తల్లే నా తల్లే, నా తల్లిలో ఎంత మార్పు వచ్చిందమ్మా. లోపలికి తీసుకెళ్లి అభ్యంగన స్నానం చేయించమ్మా. అయ్యయ్యయ్యయ్య,
ఏంటా ఇటు గోల? యాక్చువల్లీ వాళ్ళిద్దరిని లోపలికి పంపించడం సేఫ్ ఆ, అసలు ఏంటా మీ ఉద్దేశం? మొన్న రూమ్ లోకి వెళ్తే సేఫ్ కాదు, ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్తే సేఫ్ కాదు అంటారేంటి? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అసలు. బాపురి గారు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? అర్థం చేసుకోండి. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్. చెప్పు తీసుకుంటారు. నా కూతురు నా ఇష్టం. పడే, పడే. అమ్మో! ఏందయ్యా బాపురే, ఏందది? లే పోయే కాలం వచ్చిందా ఏంది? 200 కేజీలు